డబ్బుని డబ్బు మీకు రావాలంటే మీరు డబ్బుని సృష్టించుకోవాలి. డబ్బుని ఎలా సృష్టించుకోవాలి అంటే మీకు ఎంత కావాలనేది మీరు ముందు ఒక ఫిగర్ పెట్టుకోండి. ఫిగర్ పెట్టుకొని పేపర్ మీద రాయండి. అది పొందినందుకు కృతజ్ఞతలు అంటే దీన్ని డబ్బులు సృష్టించుకోవడం అంటారు. దీన్ని మీకు డబ్బులు సృష్టించుకోవడం తెలియదు కాబట్టి మీరు భయపడుతున్నారు. డబ్బే కాదు, ప్రపంచంలో ఏదైనా మీరు సృష్టించుకోండి, ఇది పాసిబుల్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, దీంట్లో ఎలాంటి సంశయం లేదు. గొప్ప గొప్ప వాళ్ళందరూ అలాగే సృష్టించుకున్నారు. అదే డబ్బును పొందడం వేరు, సృష్టించుకోవడం వేరు. నాకు కావాలని చెప్పడం వేరు. నాకు ఇంత డబ్బు కావాలి అని చెప్తే రాదండి. ఆ డబ్బు ఎందుకు కావాలి దానికి లెక్కలు రాయాలి మీరు సిస్టమేటిక్గా. ఇంత డబ్బు వస్తే నేనేమేం చేస్తాను అని రాసినప్పుడు దానికి ఒక ఫలితం ఉంటుంది. అది ఆలోచిస్తుంది, ఓహో ఇవన్నిటి కోసం ఇతడికి డబ్బు కావాలి. ఊరికే నాకు ఇంత డబ్బు కావాలంటే ఎందుకు కావాలనేది ప్రశ్న వస్తుంది. అది పిల్లాడు ఉన్నాడండి, ఓ 100 రూపాయలు అమ్మంటే ఎందుకు రాని అడుగుతుంది. యూనివర్స్ అంత గొప్పది, అది కూడా లెక్కలు అడుగుతుంది ప్రతిదీ. కాబట్టి మీకు ఎందుకు రావాలి, ఆ డబ్బును మీరు ఎవరెవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పటిలోపు ఇస్తారు, ఇవన్నీ మీరు ఒక సిస్టమేటిక్గా రాసుకోండి. దాన్ని ఊరికే చదవండి, దాన్ని మననం చేయండి. మీకు ఇంకేం పని లేదు. ఇక దాని నుంచి కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆలోచిస్తూ డబ్బు గురించి మాత్రం 24 గంటలు అదే, ఇంకా మీకు ధ్యాస ఉండదు. పదే 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 చెప్పినప్పుడు అది ఏమవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి పైనల్ గ్లాండ్కి తగులుతుంది. ఈ 2 గ్లాండ్స్ ఎప్పుడు నిద్రపోయి ఉంటాయండి, అవేం పనిచేయవు. కాబట్టి ఏమవుతుందని మీరు పదే పదే చెప్పడం వల్ల నిద్ర మేలుకుంటుంది. మేలుకొని అది ఓపెన్ అయిపోయి యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతే, ఇక్కడ ఇంకేమీ లేదు. ఇంత చిన్న టెక్నిక్ అండి ఇది. ఇది పెద్ద టెక్నిక్ ఏం కాదు. దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. గంటలు ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చునే అవసరం లేదు. సింపుల్గా చెప్తూ పోండి. ఎంత ఇవ్వాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు నడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, డబ్బు సంపద చెప్తూ పోండి. అది నిజమవుతుంది, ఖచ్చితంగా నిజం. ఇది బాగా గుర్తు. మనసుని నమ్మించండి. నమ్మించాలంటే ఏంటంటే పొద్దాక దానికి పని పెట్టాలి.